కరాచీ పోర్టుపై కూడా దాడి చేశారు. సో ఇది ఏ విధంగా చూడొచ్చు, ఇంకా దాడులు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయిరామ్, మీరు హ్యాపీ దీపావళి చెప్పారు, నేను హ్యాపీ సంక్రాంతి కూడా చెప్తున్నాను కలిపి. ఎందుకంటే పాకిస్తాన్కి భారత్ ఈరోజు దీపావళి చూపిస్తే, ఇంకో పక్క ఏదైతే బలూచిస్తాన్ సంక్రాంతి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. క్వెట్టా అనేటటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ మీద బలూచిస్తాన్ ఆర్మీ దాడి చేసింది. అక్కడ ఉన్న చమురు క్షేత్రం మీద దాడి చేయడంతో దాదాపు 14 మంది వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పాక్ సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి. సో అన్ని అష్టదిగ్బంధనం అయిపోయింది ఈరోజు పాకిస్తాన్. ఎందుకు అనవసరమైనటువంటి గెలుక్కోవడం ఎందుకు, ఈరోజు ఇంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఎందుకు? ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి పాపం పారిపోయాడంట, తెలియనటువంటి పరిస్థితి. అవసరమా ఈరోజు? ఎందుకు అంత మితిమీరినటువంటి అహంకారం ఎందుకు? అరే మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మనకు ఉన్నటువంటి రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్తో సహా ఈ యొక్క రహదారులు కూడా మూసివేయడం జరిగింది. రాజస్థాన్, ఢిల్లీ మరియు ప్రధాన ప్రాంతాల్లో కూడా సంబంధించినటువంటి కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు యొక్క సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ముందుగానే ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా తిప్పికొట్టే దిశగా మన భారత సర్కార్, భారత సైన్యం కూడా ముందుకు వెళ్తూ ఉంది. సరిహద్దుల్లో భద్రతపై కూడా అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. సరిహద్దు సైనిక అధికారులతో కూడా మాట్లాడుతున్నారు అమిత్ షా. అలాగే 1971లో జరిగినటువంటి దాడిలో భాగంగా ఇప్పుడు మరోసారి కరాచీ ఎయిర్పోర్ట్పై కూడా దాడి జరిగింది. సో పాకిస్తాన్కి గట్టి దెబ్బ కొట్టిందని చెప్పేసి మన భారత్ అనుకోవచ్చు. ఇక ఉద్రిక్త నేపథ్యంలో మూతపడింది మన ధర్మశాల ఎయిర్పోర్ట్. అలాగే రోడ్డు మార్గంలో కూడా పఠాన్కోట్ క్రికెటర్లను కూడా తరలించారు. ఇది కీలకంగా మారుకోవచ్చు. అలాగే క్రికెటర్లకు కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. పఠాన్కోట్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఇక ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు. ప్రస్తుతం మన భారతదేశానికి సంబంధించి కూడా పాక్ ఏదైతే ఉందో దాడులు చేసిన నేపథ్యంలో ఇక మొత్తం కూడా క్రికెటర్లను కూడా రైలు మార్గాన వారి యొక్క గమ్యస్థలానికి చేర్చే విధంగా, ఢిల్లీకి చేర్చే విధంగా కూడా అన్నీ కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే కరాచీ పోర్టుపై కూడా భీకర దాడులు జరిగాయి. మరి అలాగే పోర్టులో కూడా రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్న బలూచిస్తాన్ కూడా మరోవైపు నుండి కూడా పాకిస్తాన్పై దాడి చేస్తూ ఉంది. ఉక్కిరి బిక్కిరిగా నిజంగా చెప్పాలంటే చేతిలో పట్టుకున్నటువంటి ఇసుక మాదిరిగా అయిపోయింది. కింది పడితే కదలలేము, మీద పడితే ఉండలేమనే పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్కి నిజంగా చెప్పాలంటే మా రాజుగారు చెప్పినట్టు హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ దివాళీ అని చెప్పుకోవచ్చు. సో రాజుగారు లైన్లో ఉన్నారు. రాజుగారు చెప్పండి, మొత్తం మీద కూడా ఇక సమరమే. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఊపునిచ్చేటువంటి వార్తలని చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్లో చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నట్టు ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఎక్కడా లేనటువంటి విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక నౌకాకు సంబంధించినటువంటి ఈ యొక్క నావిక్ సంబంధించినటువంటి సైనికుడు కూడా మన అదుపులో ఉన్నాడు. అలాగే సంబంధించి కూడా మీరు ఇంకో స్క్రీన్లో చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఇట్స్ బ్రాండ్, ఆ బ్రాండ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే దాడులు ఇంకాస్త పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే ఒక షిప్కు సంబంధించినటువంటి ఒక ఫోటో ఒకటి చూస్తున్నాం మనం ఇప్పుడు మన దాంట్లో. సో అది వాస్తవంగా అది వచ్చేసి కరాచీ పోర్టుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఒకసారి పీసీఆర్ అది ప్లే చేయండి. ఈ కరాచీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పోర్ట్ని కానీ మనం కానీ చూస్తే ఇందులో చాలా రకాలైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం ఒక పెద్ద క్రూ ఉంది అక్కడ. క్రూతో పాటు ఎస్పెషల్లీ అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని షాబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి మెడికల్ సెంటర్ ఉంది. అలాగే కరాచీకి సంబంధించిన డాక్యార్డ్ హెలిప్యాడ్ ఉంది. అలాగే నావల్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి సెంటర్ ఉంది. సో ఇదంతా కూడా కరాచీకి సంబంధించినటువంటి ప్రాంతం. అక్కడ ఒక మసీదు, సో ఇతరత్ర ప్రాంతాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పిఎన్ఎస్ వాజిద్ అగస్టాకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అండర్ లాంగ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి కూడా పక్కన ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కరాచీకి సంబంధించినటువంటి మొత్తం అది మ్యాప్. ఈ మ్యాప్కి సంబంధించి దాదాపుగా కూడా 70% ఎక్స్ట్రా అయినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టు డాక్యార్డ్ మీద భారీ ఎత్తున దాడులు జరిగాయి. సో డాక్యార్డ్ మీద దాడులు జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా 10 వరకు షిప్పులు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇది భారత్కి భారీ ఎత్తున ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి పాకిస్తాన్కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. కరాచీ నావల్ బేస్ అంటాం ఇది. సో అక్కడ మొత్తం కూడా ఇది కరాచీ అనేది పాకిస్తాన్కి సంబంధించిన ఒక అసెట్ లాంటి ప్రాంతం. సో పీసీఆర్ ఒకసారి ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో చూస్తున్నాం మొత్తం కూడా అది ఒక వీలైతే అది ఒక పెద్ద స్క్రీన్ మీద ప్లే చేయండి. మొత్తం కూడా అది కరాచీకి సంబంధించినటువంటి నావల్ బేస్. అది ప్రస్తుతం అదంతా కూడా
రైట్, పాకిస్తాన్కి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఇటు బలూచిస్తాన్ కూడా ఒక్కసారిగా భీకర దాడులు చేస్తూ ఉంది. దీంతో ఉక్కిరి బిక్కిరిగా మారిపోయింది మొత్తం కూడా ఆ ప్రదేశం కూడా. పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో షరీఫ్, అతను పిరికి పందగా ఇప్పుడు పారిపోయాడు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ సైన్యం సహాయంతో అతను పారిపోయాడు. ఈ యొక్క సహాయం లేకుండా అతను బయటకు వెళ్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆయనకు ఊహకే అందకుండా ఉండడంతో అసలు నిజంగా చెప్పాలంటే ఆ ఒక్కరోజు, నేను ఇందాక అన్నట్టు ఆ ఒక్కరోజు ఆగి ఉండేది ఉండే. పెహల్గామ్ ఉగ్రదాడిలో భాగంగా అతను ఆలోచించేది ఉండే. అయినప్పటికీ కూడా ఉగ్రవాదులకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు నాకు అర్థం కాదు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఉగ్రవాదులపై కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు, ఆ టైప్లో కూడా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వడం? ఒక విధంగా చెప్పాలంటే అన్ని దేశాలు కూడా మద్దతు తెలిపాయి భారతదేశానికి. కేవలం ఒక చైనా మాత్రం పాకిస్తాన్కి సంబంధించి కూడా మద్దతు తెలియజేసింది. ఈరోజు ఏం జరిగింది? మన భారతదేశంలో చూసుకున్నట్టయితే చైనా వస్తువులకు కానివ్వండి, చైనా ఆర్టికల్స్ ఏదైతే ఉంటాయో వీటికి చాలా మంచి వాల్యూ ఉంది. నిజం చెప్పాలంటే ఎవరు కూడా నమ్మరు. సో ఇది ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆ విధంగా కూడా చూసుకున్నట్టే రైట్ నావీ దాడికి సంబంధించి కూడా మరొకసారి మా రాజుగారు అందుబాటులోకి వచ్చారు. రాజుగారు చెప్పండి, నావీకి సంబంధించి కూడా కరాచీ